జనాలు మోసపోయినంత వరకు కేటుగాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. అవునా కాదా చెప్పుర్రి? వాళ్ళు బురిడి కొట్టించే మాటలు అట్లుంటాయి. మరి ఇంకో అర్ధగంటల 50 కోట్ల డీలు మొత్తం ఓకే అయిపోతుండే గానీ మధ్యనే పోలీసు వాళ్ళకు దొరికి పొట్టు పొట్టు తన్నులు తిన్నారు. ఇక ముచ్చటేందో చూడుర్రి. ఇప్పుడు మీ కోసానికి ఒక అదిరిపోయే ముచ్చట పట్టుకొచ్చిన చూడుర్రులా. ఏంది ఏమో బంగారపు పెట్టలేకున్నది అని చూస్తున్నారా? ఇగో ఇప్పుడు గిది చూడుర్రి. చీప్ ట్రిక్స్ చూస్తున్నారు కదా. అదే చూడండి, ఈ చిన్న ఇది తీసేస్తే వైబ్రేషన్ వస్తుంది. అరే గమ్మత్తుకున్నది. ఆ బ్లేడ్ ని పెడితే చూడుర్రి ఎట్లా కాలుతున్నదో. ఇంతకు ఏంది ఇది? ఇగో ఈ పోలీస్ సార్ చెప్తాడంట ఏంది ఏం కథ అని జర నజర్ పెట్టి ఇనుర్రి. 5:30 గంటల సమయంలో మా సృజన్ ఎస్ఐ కరుణాకర్ అనే కానిస్టేబుల్ వెంబర్తి వై జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో అటువైపు నుంచి ఒక ఆటో వస్తుంటే వీళ్ళని చూసి వస్తూ ఆటో మా వాళ్ళని చూసి చెక్ చేస్తున్న మా వాళ్ళని చూసి వెనుకకు మలుపుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మా వాళ్ళు వెంబడించి ఆ ఆటోని పట్టుకోవడం జరిగింది. ఆ ఆటోలో కేతావత్ శంకరు, కాసిము, మహమ్మద్ అజార్, కొర్రా గాసిరామ్ అని చెప్పని నలుగురు ఉన్నారు. ఆ ఆటోని చెక్ చేస్తే ఆటోలో ఒక మెటల్తో తయారు చేయనటువంటి ఒక పెట్టె, తర్వాత కొన్ని గుండు పెన్నులు, ఇంకా అలాంటి కొన్ని వస్తువులు ఆ పెట్టెలో ఉన్నాయి. వాళ్ళని పిఎస్కు తీసుకొని వచ్చి అసలు ఏంటి పెట్టె ఏంది, అసలు మీది ఏ విధంగా ఏంటి సమస్య అని చెప్పిన వాళ్ళని మా వాళ్ళు గట్టిగా మా పోలీసు భాషలో అడిగి మా పోలీసు దాంట్లోనే వాళ్ళని కాస్త గట్టిగా విచారిస్తే వాళ్ళ ఉన్న విషయాన్ని బయటికి చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టె ఏదైతే ఉందో ఆ పెట్టె పిడుగులు పడ్డప్పుడు వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ తోటి తయారు చేసినటువంటి పెట్టె. ఆ పెట్టెకి కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి. ఆ పెట్టె ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేసి కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తాయని చెప్పని ప్రజల్ని వీళ్ళ మాయమాటలతో నమ్మించి మోసం చేసి దాన్ని నమ్మిన వాళ్ళకు అడ్డగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని మేము మోసం చేస్తుంటామని చెప్పారు. సారు ఒకసారి ఇక పెట్టెను చూపెట్టుర్రి. గుండు సున్నులు అవి పెడితే ఇక్కడ నుంచి స్పార్కులు వస్తుంటాయి. దీనిపైన ఒక గ్లాస్ పెడితే ఆ గ్లాసు వైబ్రేషన్ అవుతుంటుంది. ఆ వైబ్రేషన్ కావడానికి కారణం ఏంటంటే ఈ పక్కన ఒక మ్యాగ్నెట్ ఉందండి. ఇగో ఇప్పుడు మ్యాగ్నెట్ తీసేస్తే వైబ్రేషన్ వస్తుంది, మీరు వైబ్రేషన్ వస్తుంది. అదే చూడండి, ఈ చిన్న ఇది తీసేస్తే తయారు చేయొచ్చు. పెట్టే మ్యాగ్నెట్ ఇక్కడనే పాయింట్ పెట్టాడు ఇక్కడ. ఇగో ఇక్కడ పాయింట్ పెట్టాడు, ఇక్కడ ఆడ పెట్టేస్తే జరిగింది. వీళ్ళు ఎక్కడ చేసిన విషయం వీళ్ళు చెప్తలేరు. వీళ్ళ కనుక అసలైన ముఠా వేరే ఉంది. వాళ్ళని కూడా ఇప్పుడు పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఎవరనేది కొంచెం ఇంట్రాగేషన్, ఇంకా టైం అంతా లేదు. ఇప్పుడు వాళ్ళని ఇంట్రాగేషన్ చేసేసి వాళ్ళ నుండి మిగతా పేర్లు కూడా కనుక్కొని మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇన్నరా ముచ్చట? ఆకాశంకెళ్ళి పడ్డ మహిమల పెట్ట మా కాడ ఉందని అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తున్నారట నలుగురు కేటుగాళ్ళు. ఇక మహిమల పెట్ట ఎవరి కాడ ఉంటే వాళ్ళ జీవితాలలో అద్భుతాలు జరుగుతాయని ఆ పెట్టెను చూపించి 50 కోట్ల డీల్ కూడా ఓకే అయ్యిందట. ఆ పెట్టెను పగడ్బందీగా ఆటోలో పెట్టుకొని పోతుర్రట ఆ డీల్ కుదిరిన ఆయనకి ఇయనీకే. మధ్యలో పెంబర్తి వై జంక్షన్ కాడ పోలీసోళ్ళు బండ్లను చెక్ చేస్తున్నారట. వామ్మో పోలీసోళ్ళు అని బండి వెనకకు తిప్పుతుంటే పోలీసోళ్లకు డౌట్ అనుమానం కొట్టి పట్టుకుంటే ఇగో గిట్ల దొరికిర్రు. శంకరు, కాసిము, అజరు, సాసిరామ్ అనే నలుగురు కేటుగాళ్ళు ఈ పెట్టె ఏంది అని మామూలుగా అడిగితే చెప్పలేదట. ఇక పోలీసు వాళ్ళ ఈ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే నిజం మొత్తం గక్కిర్రట. ఇక వీళ్ళ కాడికెళ్ళి ఆ పెట్టె 4 సెల్ ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారట పోలీసు వాళ్ళు. ఓ జనాలు జర పైలంగుండుర్రి. ఇటువంటి కేటుగాళ్ళు చాలా మంది మోపైతున్నారు. పుట్టిగానే నమ్మి మోసపోకుర్రి.